ఈ ఏడాది అక్షయ తృతీయ పూజ అనేది శుక్రవారం వచ్చిందండి. అయితే ప్రతి శుక్రవారం కూడా మేము కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ అభిషేకాలన్నీ కూడా చేసుకొని వస్తూ ఉంటాము. అయితే అక్షయ తృతీయ కూడా స్పెషల్‌గా శుక్రవారం వచ్చింది కదా అని చెప్పి అమ్మవారికి చక్కగా కుంకుమ పూజ అలాగే అభిషేకం అన్నీ కూడా చేసుకొని వద్దామని చెప్పి ఇంటి దగ్గర ఉదయాన్నే 5 గంటలకే రెడీ అయిపోయి గుడికైతే వెళ్ళి అమ్మవారిని చక్కగా దర్శనం అన్నీ కూడా చేసుకొని అభిషేకం కుంకుమ పూజ అన్నీ కూడా చేసుకొని అయితే వచ్చామన్నమాట. అయితే ఇంట్లోని ఈ సంవత్సరం నేను అక్షయ తృతీయ పూజని ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను. అలానే బంగారం, వెండి అయితే ఏం కొనలేదండి. కానీ కొత్త వెండి వస్తువులతోనే అక్షయ తృతీయ పూజనైతే చేసుకున్నాను. అవేంటి అనేది కూడా చూపిస్తాను. దాంతో పాటుగా అసలు నేను బంగారం, వెండికి బదులు ఏం కొనుక్కున్నాను అనేది కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అయితే గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోని నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. దేవుడి గదిలో దీపారాధన అంతా కూడా చేసుకున్నాను. కాకపోతే నేను సపరేట్‌గా పీట వేసుకొని అక్షయ తృతీయ పూజ అంటూ లక్ష్మీదేవి అమ్మవారికి అయితే స్పెషల్‌గా చేయలేదనమాట. సాయంత్రం కొంచెం ప్రశాంతంగా కూర్చొని చేయొచ్చు అన్నట్లుగా ఉదయాన్నైతే చేయలేదు. ఉదయాన్నే నార్మల్‌గా నిత్య దీపారాధన అంతా కూడా చేసుకున్నాను. ఆ తర్వాత సాయంత్రం నేను మళ్ళీ నిత్య దీపం అంతా కూడా పెట్టి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇలా పీట వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. మొదట వచ్చేసి ఎక్కడైతే నేను పూజ చేయాలనుకున్నానో ఆ పూజా స్థలాన్ని అంతటిని కూడా శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, జవాది పౌడర్ని అయితే వేసుకున్నాను. ఆ ముగ్గు మీద ఒక పీటను పెట్టుకొని పీటను కూడా చక్కగా అలంకరించుకొని పీట మీద కూడా ఒక ఎల్లో కలర్ క్లాత్ మంచి శుభసూచకం కదా అని చెప్పేసి ఎల్లో కలర్ క్లాత్ని కూడా వేసుకొని ఆ పీట మీద లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకున్నాను. చాలామంది మా లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని అయితే స్పెషల్‌గా అడుగుతారండి. చాలా కళగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అని చెప్పి. మీరు డైరెక్ట్‌గా అలా కొన్నారా లేకపోతే మీరు ఏమైనా తయారు చేశారని అడుగుతారు. అది నేను డైరెక్ట్‌గా అలా కొన్నది కాదండి. నేను నార్మల్‌గా పటం ఎప్పుడో ఒక 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నది. కాకపోతే నేను ఫేస్ అంతా కూడా మంచిగా కళగా ఉన్నది, అలాగే అలా మఠం వేసుకొని కూర్చున్నట్లు గ్రీన్ శారీ ఉండేటట్లుగా అంటే కొంచెం కళగా ఉన్నది నేను సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. దాని మీద నేను స్టిక్కర్స్‌తో ఇలాగా అమ్మవారికి కొంచెం అలాగా అలంకరణగా కొంచెం జ్యువెలరీ ఉన్నట్టు అలాగా నేను కొంచెం అయితే నా క్రియేటివ్ మైండ్‌ని అలా పెట్టి అమ్మవారి పటాన్ని అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. చాలామంది అడుగుతారు, "ఆ పటం చాలా బాగుంది, చాలా బాగుంది" అని డైరెక్ట్‌గా చూసిన వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చిన వాళ్ళు అడుగుతారనమాట. చాలా బాగుంది పటం అని చెప్పి. సో, పటం అయితే నేనే అలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈసారి ఇంకెప్పుడైనా వేరే ఏదైనా పటానికి గనక అలా పెట్టినట్లయితే నేను డెఫినెట్‌గా వీడియో అనేది షేర్ చేస్తాను. సో, అలా అమ్మవారి పటాన్ని అయితే పెట్టుకొని అమ్మవారి పటానికైతే మొదటగా నేను మల్లెపూల మాలనైతే వేశాను. మంచి సువాసన వస్తుంది కదా! సో, అందుకని మల్లెపూల మాలను వేశాను. అలాగే అమ్మవారికి ముందుగా పసుపు, కుంకుమను కూడా సమర్పించాననమాట. ఆ తర్వాత కొంచెం జవ్వాది పౌడర్‌ని, జవ్వాది అత్తర్‌ని కూడా అమ్మవారి దగ్గర అలా పటం దగ్గర అయితే వేశాను. అలానే ఒక చిన్న పీట పెట్టుకొని వినాయక స్వామిని కూడా ఏర్పాటు చేసుకున్నాను. వినాయక స్వామిని ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమనైతే కొత్తది తీసుకొని నేను పూజ చేసుకుంటున్నానండి. ఇది నేను అక్షయ తృతీయ రోజు కొనుక్కున్నది కాదు. ఉగాది టైంలో కొనుక్కున్నదనమాట. ఉగాది ముందు రోజు నేను ఈ అమ్మవారి ప్రతిమ అయితే తీసుకున్నాను. కాకపోతే అప్పటి నుంచి కూడా నాకు సందర్భం రాలేదు అమ్మవారిని దేవుడి గదిలో పెట్టి పూజ చేయడానికి. ఏదైనా మంచి రోజు నేను చెయ్యాలి అని అనుకున్నాను. ఉగాదికి నేను వైజాగ్‌లో లేకపోవడం వల్ల నేను పూజలో పెట్టుకొని చేసుకోలేదనమాట. ఆ టైంకి నేను ముందు రోజు కొత్త అమావాస్య పూజలో కూడా బ్రాస్‌ది పెట్టుకొని చేసేసాను. ఆ రోజు నుంచి కూడా టైం కుదరలేదు చేయడానికి. సో, ఫైనల్‌గా అక్షయ తృతీయ రోజు చాలా మంచిది కదా అన్నట్లు ఆ రోజు కొత్త లక్ష్మీదేవి అమ్మవారి ప్రతిమను అయితే పెట్టుకున్నాననమాట. అమ్మవారి ప్రతిమే గానీ, ఏ ప్రతిమలు అయినా సరే ఇత్తడివి గానీ, వెండివి గానీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు ముందుగా మనము అభిషేకం అయితే చేసుకోవాలండి. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే గనక అభిషేకం కింద ఏం లేదు. ఫస్ట్ కొంచెం జవ్వాదు కలిపిన మంచినీళ్ళనైతే అభిషేకం చేశాను. ఆ తర్వాత కొంచెం పసుపు వేసిన నీళ్ళు, తర్వాత కుంకుమ వేసిన నీళ్ళు, ఆ తర్వాత పాలు. అంతే. ఈ మూడిట్లతో చక్కగా అభిషేకం చేసుకొని, అమ్మవారిని శుభ్రం చేసుకొని, అమ్మవారికి గంధం ఇంకా కుంకుమ బొట్టు పెట్టుకొని, అలా ఆసనం ఏర్పాటు చేసుకొని, అమ్మవారికి కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, చందనం, అలాగే కొంచెం జవ్వాది పౌడర్ కూడా వేసుకొని, ఇలా పువ్వులతోని అందంగా అలంకరణ చేసుకొని పూజలో అయితే పెట్టుకున్నాను. పూజలో పెట్టుకున్న తర్వాత ముందుగా ధూపాన్ని వేసుకొని అమ్మవారిని ఆహ్వానం అయితే పలికారనమాట. అలా తర్వాత వచ్చేసి మొదటిగా దీపాలనైతే ముందుగానే వెలిగించుకున్నాను కదా అభిషేకం ముందుగానే. దీపాలకు ఒక్కసారి దండం అయితే పెట్టుకున్నాను. దండం పెట్టుకొని మొదటిగా వినాయకుడిని అయితే పూజ చేస్తున్నాననమాట ఇక్కడ.
అండ్ నేను వెండి కానీ గోల్డ్ కానీ కొనలేదని చెప్పాను కదా, అయితే ఏం కొన్నాను అనేది కూడా చాలామందికి ఉంటుంది. అండ్ ఈరోజు వచ్చేసి నాకు ఏం కొనడానికి అవ్వలేదండి. నా పర్సనల్ చాలా వర్క్స్ మీద, అంటే ఫ్యామిలీ పరంగా కొన్ని వర్క్స్ మీద ఎక్కువ తిరగాల్సి వస్తుంది. నాకు అసలు ఎటువంటి ఖాళీ కూడా ఉండట్లేదు. అంటే ఒకవైపు అత్తయ్య వాళ్ళ సైడ్ కానీ, ఇంకోవైపు అమ్మ వాళ్ళ సైడ్ కానీ, 2 ఫ్యామిలీస్ని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి నాకు అసలు కొంచెం కూడా ఖాళీ ఉండట్లేదు. ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటున్నాను. సో అందుకు నాకు ఖాళీ లేక అసలు ఈ మధ్యకాలంలో నేను ఎక్కడికి షాపింగ్‌లకి గానీ ఏమీ వెళ్ళలేకపోతున్నాను అనమాట. దట్ అన్ని సార్లు కూడా మనకి ఫైనాన్షియల్‌గా కరెక్ట్‌గా అన్నీ మనము కొనుక్కునే విధంగా ఉండటానికి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మాకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అనమాట. మా చిన్న అబ్బాయిది రోషన్‌ది. సో వాడికి ఫీజులు కట్టడం, బుక్స్ తీసుకోవడం, వీటిలకే మాకు చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది. సో దానివల్ల మేమైతే ఈ ఇయర్ గోల్డ్ కానీ, వెండి కానీ ఏం తీసుకోలేదు. సో దానికి బదులుగా ఏం చేశానంటే, మాకు దగ్గరలో ఒక చిన్న కిరాణా షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఒక రాక్ సాల్ట్ ఉప్పు ప్యాకెట్టు, అండ్ అలాగే బెల్లం, 1 కేజీ బెల్లం, 1 కేజీ పంచదార, అండ్ అలాగే ఇంట్లోకి కావాల్సిన కొన్ని ప్రొవిజన్స్, పప్పులు, ఉప్పులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను అనమాట. అంతే చాలు, హ్యాపీ. మనకి ఆహారానికి మించిన ధనధాన్యాలు ఇంకా అంత ఐశ్వర్యం ఇంకేముంది అనుకున్నాను. అవి సంపూర్ణంగా ఇంట్లో ఉంటే నాకు చాలు అని అనిపించి అవైతే ఇంటికి తెచ్చుకున్నాను అనమాట. సో వాటిల్ని నేను ఈ కుండల్లో వేసి ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే సమర్పించానండి. మనం ఏదైతే తెచ్చామో అదే అమ్మవారి దగ్గర పెట్టాలని చెప్పి వాటిలన్నిటిని కూడా కుండల్లోని వేసి అమ్మవారి దగ్గర పెట్టాను. నేను ప్రతి ఏడాది కూడా అక్షయ తృతీయకి ఈ కుండలనే పెట్టుకొని పూజ చేసుకుంటున్నానని చెప్పి ఆ కుండలతోనే అన్నీ పెట్టుకొని పూజలు అయితే పెట్టుకొని మొదటగా వినాయకుని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ ముందుగా నేనైతే ముత్యాలతోని పూజనైతే చేసుకున్నాను. ఆ తర్వాత కుంకుమ పూజను కూడా చేసుకున్నాను. నాకు స్పెషల్‌గా కుంకుమ పూజ అంటే చాలా ఇష్టమండి. ఎప్పుడు కూడా మనసు బాలేదన్నా, ఇంట్లో ఏమైనా కొంచెం బాలేదనిపించినా కూడా కుంకుమ పూజ చేసుకుంటాను. ఎందుకో నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. సో అందుకు ఇక్కడ అమ్మవారికైతే మనస్ఫూర్తిగా ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ కుంకుమ పూజనైతే చేసుకున్నాను. బంగారం, వెండి కొనలేదు అని చిన్నది కూడా నాకైతే బాధ లేదండి. చాలు, నాకున్నంతలోని నేను ఒకరికి సహాయం చేయాలి అనుకున్నాను. వాళ్ళకి సహాయం చేశాను. అండ్ ఒకళ్ళకేమో బుక్స్‌కి ఏదో హెల్ప్ కావాలి అన్నారు. సో వాళ్ళకి బుక్స్‌కి అయితే కొంచెం హెల్ప్ చేశాను. అంటే ఉన్నంతలో, కొంచెం ఎక్కువ కాదు, చాలా తక్కువ అమౌంటే చేశాను. అండ్ తర్వాత మా ఇంట్లోకి కావాల్సిన సరుకులైతే తెచ్చుకున్నాను. చాలు, ఇంతకు మించి ఇంకేం కావాలని అనిపించింది. అసలు బంగారం, వెండి కొనలేదని కొంచెం కూడా నేనైతే ఫీల్ అవ్వలేదనమాట. సో అలా అమ్మవారికి కుంకుమ పూజ కూడా అంతా అయిపోయిన తర్వాత ఇది నాకు అమ్మవారు ఉగాదికి గిఫ్ట్ ఇచ్చాడండి. ఇది ఒక డ్రెస్, ఒక శారీ, పసుపు, కుంకుమ అన్నీ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ కూడా అమ్మవారి చేతిలో నాకు ఉగాదికి ఖచ్చితంగా పసుపు, కుంకుమతో పాటు ఏదో ఒకటి నాకు గిఫ్ట్ అయితే ఇస్తాడనమాట. సో తను ఇచ్చిన వెండి ప్లేట్‌లో నేను ఫస్ట్ అమ్మవారికి ఏదో ఒకటి పెట్టాలని ముందే డిసైడ్ అయ్యాను. సో అలాగా నేను ఇంకా ఇంట్లో కొబ్బరికాయ, అరటిపళ్ళు, చెప్పాను కదా పర్సనల్ వర్క్స్ మీద ఎక్కువ తిరుగుతున్నామని, ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు. సో అందుకే కొబ్బరికాయ, అరటిపళ్ళు కూడా ఏమీ తీసుకురాలేదనమాట. నేను వెళ్ళిన కిరాణా షాప్‌లో అప్పటికే అవి అయిపోయినాయి. సో అందుకే ఏవుంటే వాటిలతోనే మనము తృప్తిగా పూజ చేయాలని చెప్పేసి ఆ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ పెట్టి పూజనైతే చేశాను. అలాగే కొన్ని ఆవు పాలను కూడా నైవేద్యంగా పెట్టానండి. ఇక్కడ వీడియో క్లిప్పింగ్‌లో అయితే అది లేదు. నేను ఆవు పాలను కూడా నైవేద్యంగా పెట్టాను. ఎందుకంటే ఆవు పాలతో చేసింది ఏదైనా పెడితే మంచిది, బట్ చేయలేదు కాబట్టి ఆవు పాలను కూడా నైవేద్యంగా పెట్టాననమాట. సో ఇలాగ ధూపం, దీపం, నైవేద్యం అన్నీ కూడా సమర్పించి అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఈ విధంగా అక్షయ తృతీయ పూజనైతే సింపుల్గా ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాను. అండ్ మీ అందరూ పూజ ఎలా చేసుకున్నాను అన్నది ఇన్స్టాగ్రామ్‌లో నాకు పిక్స్ షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.